అందరికీ నమస్తే అండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆయన మహా మొండి మనిషి. ఆ మొండితనం పార్టీ విషయంలోనో, రాజకీయాల విషయంలోనో, ప్రత్యర్థుల మీద పగ సాధించడంలోనో ఉండదు. ఆ విషయంలో కాస్త చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. కానీ రాష్ట్రానికి ఏదైనా కంపెనీ రావాలన్నా, ప్రాజెక్టు రావాలన్నా, పరిశ్రమ రావాలన్నా ఆ విషయంలో మాత్రం మొండిగా ఉంటారు. ప్రెస్టీజియస్కి వెళ్ళిపోతారనమాట. 1990స్లో ఫస్ట్ టైం ఆయన సీఎం అయినప్పటి నుంచి అంతే. ఉదాహరణకు బిల్ గేట్స్ గారిని ఒప్పించి ఆంధ్రప్రదేశ్కు, హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ని తీసుకురా వచ్చిన ఘటనే చూసుకోండి. జస్ట్ 10 నిమిషాలు బిల్ గేట్స్ గారు ఢిల్లీ వస్తున్నారని తెలుసుకొని 10 నిమిషాల అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి నిరీక్షించి చివరికి 10 నిమిషాల అపాయింట్మెంట్ సాధించి దాన్ని 45 నిమిషాల పాటు భేటీ అయ్యి ఆయన్ను కన్విన్స్ చేసి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని తీసుకురాగలిగారు. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థ వచ్చేసరికి మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పటికే ఐటీ రంగంలో మైక్రోసాఫ్ట్ పెద్దన్న. అరే పెద్దన్నే వెళ్తున్నాడు, మనం ఎందుకు వెళ్ళకూడదని చెప్పి మిగిలిన వాళ్ళందరూ రావడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి కదా. సో అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే విభజించిన తర్వాత ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్కు, విభజిత ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంలో కూడా ఆయన అలాగే శ్రమపడ్డారు. కొంతమందితో గంటల తరబడి మాట్లాడారు, రోజుల తరబడి నిరీక్షించారు. అలా నిరీక్షించిందే సింగపూర్తో కొన్ని ఒప్పందాలు. సింగపూర్ ప్రభుత్వంతో కన్సార్టియం ఏర్పాటు చేసి, భాగస్వామ్యం ఏర్పాటు చేసి అమరావతి రాజధాని నిర్మాణంలో వాళ్ళని భాగస్వాములు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పగతో రగిలిపోయి రాజధానిని నాశనం చేయడమే కాకుండా ఈ కాంట్రాక్టులు, ఈ భాగస్వామ్యాలన్నింటినీ కూడా అనుమానించి ఆపేశారు. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళడంలో చాలా కీలకమైన అడుగులు ఉన్నాయన్నమాట. చాలా పెద్ద లక్ష్యం ఉంది. పోయిన నమ్మకాన్ని తిరిగి రాబెట్టుకోవాలి. అది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు అవమానంగా భావిస్తున్నారు. చేసిన ఒప్పందాన్ని రద్దు చేసుకొని పైగా నేషనల్ మీడియాలో కూడా సింగపూర్లో కొంతమంది పాలకులకు వ్యతిరేకంగా వార్తలు రాయించి ఏదో పెద్ద అవినీతి జరిగిపోయింది అమరావతిలో, ఆ అవినీతిలో సింగపూర్ రాజకీయ నాయకుల పాత్ర ఉందని చెప్పి మన నేషనల్ మీడియాలో వార్తలు రాయించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. దాంతో సింగపూర్ వాళ్ళు హర్ట్ అయ్యి మీకు దండం బాబు, మీ రాజధానికి దండం, మేము రాము అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళని మళ్ళీ నమ్మకం కలిగించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు రప్పించడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఈ 5 రోజుల్లో ఆయన 29 సమావేశాల్లో పాల్గొంటారు. 75 ఏళ్ల వయసులో దేశంగాని దేశం వెళ్ళి 5 రోజుల పాటు అక్కడ తిరిగి కాళ్ళు అరిగేలా తిరిగి నాన్ స్టాప్గా మీటింగే, గంటకో మీటింగు, అస్సలు అవిశ్రాంతం అనమాట. ఫస్ట్ రోజు షెడ్యూలే చూసుకోండి. నిన్న నైట్ బయలుదేరి వెళ్ళారు, ఈరోజు ల్యాండ్ అవుతున్నారు. ఈరోజు ఫస్ట్ రోజు ఆయన ల్యాండ్ అయిన వెంటనే అక్కడ ఇండియన్ హై కమిషనర్ శిల్పక్ అంబూటితో భేటీ అవుతారు. ఆయనతో మీటింగ్ అయిపోయిన వెంటనే నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సుర్బానా జురాంగ్ అనే కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. మన అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు తీసుకుంటారంతే. నేను 15 ఏళ్లకు పైగా సీఎంగా పనిచేశాను కదా, నేను వేలాది మంది ఇటువంటి వాళ్ళతో భేటీ అయ్యాను కదా, నాకేం వెళ్తా పని అనుకోవట్లేదు. సో మీకేమైనా సలహాలు ఉంటే చెప్పండి, మీరేమైనా భాగస్వాములు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మా రాష్ట్రంలో ఈ అవకాశాలు ఉన్నాయి అని వాళ్ళని ఒప్పించరు. ఆ తర్వాత ఎవర్ శాండీ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ప్రపంచ స్థాయిలో కన్స్ట్రక్షన్ రంగంలో పేరొందారు, డిజైన్స్ అండ్ కన్స్ట్రక్షన్లో ఆ కంపెనీ. సో ఆ చైర్మన్ తన్శ్రీ దాటోతో భేటీ అవుతారనమాట. ఆ తర్వాత తెలుగు డయోస్పెరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సులో సింగపూర్తో పాటు ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ అండ్ ఫిలిప్పీన్స్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రముఖులు, తెలుగు పారిశ్రామికవేత్తలు దాదాపుగా 1500 మంది ఈ సదస్సుకు వెళ్తారు. దీనిలో చంద్రబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం అండ్ P4 వీటన్నింటినీ ప్రమోట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పుతారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. సో ఓవరాల్గా ఈ 5 రోజుల్లో ఆయన సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న అన్ని విభాగాల మంత్రులతో కూడా మ్యాక్సిమం విదేశాంగ మంత్రి, హోంశాఖ మంత్రి, ప్లస్ ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఆకట్టుకోవడానికి, ఇండస్ట్రీస్ తీసుకురావడానికి వాళ్ళు అమలు చేస్తున్న విధానాలు ఏమిటి, అవి మనకు ఆంధ్రప్రదేశ్కు ఎంతవరకు ఉపయోగపడతాయి, కన్స్ట్రక్షన్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో వాళ్ళు అమలు చేస్తున్న విధానాలు ఏంటి, సో అవి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి, ఇదంతా కూడా ఆయన అధ్యయనం చేస్తారు, నేర్చుకుంటారు, సమావేశం అవుతారు, ఆహ్వానిస్తారు. ఇన్ని రకాల పనులు ఉన్నాయి.
సో సింగపూరు ఏదో ఆషామాషిగా వెళ్ళడం లేదు. పగతో రగిలిపోయే వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి అని తపన పడేవారికి తేడా అది. జస్ట్ రియాలిటీ షో చూపించి నేను పని చేస్తున్నాను, సో నేను రాష్ట్రాన్ని మంచి చేయడానికి పని చేస్తున్నాను అని నటించేవారికి, వాళ్ళ అనుకునే వర్గాన్ని ముందు రియాలిటీ షో చేసేవారికి నా వయసుతో సంబంధం లేదు, మా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, రాష్ట్రం బాగుండాలి అని తపన పడేవారికి తేడా అది. నిజంగా నేను ఇదంతా చెప్పినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా, అంటే వాళ్ళు కన్విన్స్ అవ్వాలని నేను చెప్పను. చంద్రబాబు నాయుడు గారికి శత్రువులు ఉంటారు, సన్నిహితులు ఎలా ఉంటారో, అభిమానించే వాళ్ళు ఎలా ఉంటారో శత్రువులు కూడా అలాగే ఉంటారు రాజకీయాల్లో కానీ. అంటే ఇది సర్వసాధారణం, రాళ్ళు వేసేవారు ఉండడం సర్వసాధారణం. అయితే వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను ఇదంతా చెప్పట్లా. జస్ట్ రాష్ట్రం కోసం ఇటువంటి పర్యటనలను నెగిటివ్గా చూడకుండా ఒక జంక్షన్లో కూడల్లో ఉంటూ ఫ్రెష్ మైండ్తో ఆలోచించండి. 75 ఏళ్ల వయసులో ఇక్కడ వదిలి అక్కడికి వెళ్ళి 5 రోజుల పాటు అక్కడ ఉండి నాన్ స్టాప్గా మీటింగుల మీద మీటింగులు పెట్టుకొని, సమావేశాలు పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్కి రండి, ఇక్కడున్న అవకాశాలు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే మార్కెటింగ్, జస్ట్ సింపుల్ మార్కెటింగ్. చూడండి, ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుద్ది. ఆ కొత్త ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి తీసుకువెళ్తున్నప్పుడు ఎంతలా ప్రమోట్ చేస్తాం, ఎలా కన్విన్స్ చేస్తాం, ఇదిగో మా దగ్గర ఉన్న గొప్పతనం ఇది, మీరు వాడి చూడండి, సో ఇదంతా ఉంటుంది కదా. సో ఇలా ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు గారు మార్కెటింగ్ చేస్తున్నారు. ఒక సీఎం హోదాలో ఆయన మార్కెటింగ్ మేనేజర్ అవతారం ఎత్తారు. ఈవెన్ దావోస్లో కూడా అదే చేశాడు ఆయన. అంటే ఏమాత్రం నామోషికి వెళ్ళట్లా, వరే నేను ఇక్కడ సీఎం కదా, నేను కుర్చీలో ఉంటాను, మీరందరూ అధికారులు కదా మీరు వెళ్ళండి అని చెప్పట్లా, మీరందరూ మంత్రులు కదా మీరు వెళ్ళండి అని చెప్పట్లా. ఆయనే వెళ్తున్నాడు. ఆయన ఎప్పుడైతే అలా వెళ్ళాడో, ఆయన ఆ వయసులో ఎప్పుడైతే అలా తిరుగుతున్నాడో, ఇంకా మిగిలిన వాళ్ళు మంత్రులు అండ్ అధికారులు కూడా తిరుగుతారు. అంటే మిగిలిన వాళ్ళకి అది ఒక స్ఫూర్తి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. సరే, ఇప్పటి వరకు కంటెంట్ చూశారు కదా. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషను, మేబీ మన ఛానల్ ఫాలోవర్స్, రెగ్యులర్ ఫాలోవర్స్ చూస్తూనే ఉంటారు, చాలామంది బుక్ చేసుకున్నారు. 90% పాజిటివ్ రేట్ ఉంది, పాజిటివ్ ఒపీనియన్స్ వస్తున్నాయన్నమాట. లడ్డూపల్లెం.com అని రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్ అండ్ డిఫరెంట్ సీడ్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు లాంటి డిఫరెంట్ సీడ్స్, మల్టీ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్, ఇలా మిక్స్డ్ ఐటమ్స్తో దాదాపుగా 20 రకాల లడ్డూలు చేస్తున్నారు. వీటిని ఈకామర్స్ ఆన్లైన్లో లడ్డూపల్లెం.com అనే ఒక వెబ్సైట్లో పెట్టి అమ్ముతున్నారు. వాటితో పాటు హాట్ స్నాక్స్ ఉన్నాయి, ప్రోటీన్ పౌడర్ ఉంది, పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుదల, ఇమ్యూనిటీ బూస్టర్, ఎముకల దృఢత్వానికి, పిల్లల్లో పెద్దల్లో ప్రోటీన్ పౌడర్ పాలలో కలుపుకొని తాగొచ్చు, అది కూడా తయారు చేస్తున్నారు. అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో మీకు నచ్చితే కనుక 9997839994 నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఏం కావాలో అది ఆర్డర్ ఇవ్వండి. 2-3 రోజుల్లో మీకు డెలివరీస్ అవుతాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 4000 అబోవ్ బిల్ పర్చేస్ చేస్తే ఫ్రీ డెలివరీ కూడా ఉంది వీళ్ళ దగ్గర. సో వీలైతే ఒకసారి కాల్ చేసి లేదా లడ్డూపల్లెం.com అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఏం కావాలో అవి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.